రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వస్తుండటంతో ఏర్పాట్లపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. మచిలీపట్నం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర, జనార్దనరెడ్డి, వాసంశెట్టి సుభాష్, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు అమరావతి పనులను వేగవంతం చేస్తున్నామని మంత్రులు తెలిపారు. సభకు వచ్చే ప్రజలకు కల్పించాల్సిన సదుపాయాలపై చర్చించారు. 3 రాజధానుల పేరుతో 5 ఏళ్లు అమరావతిపై జగన్ కుట్రలు చేశారని మంత్రులు మండిపడ్డారు. ఈ అమరావతిని నిర్మాణం చేసుకుని అందరూ కూడా మన అమరావతి దీనికి భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్ని ప్రాంతాలను, ఇప్పుడు రాయలసీమ ప్రాంతాల్లో అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాల మీద ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి మరి విశాఖపట్నంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో అక్కడ మరి మిట్టల్ కంపెనీ వాడిది, ఆర్సీఆర్ మిట్టల్ది అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవాళ తీర ప్రాంతంలో మొత్తం కూడా పోర్టులు అవుతా ఉన్నాయి. ఇలా అన్ని నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర, కోస్తా అన్నీ కూడా సమానంగా డెవలప్ అవుతున్నాయి. కాబట్టి ఈ అమరావతిని కూడా మనం డెవలప్ చేసుకుని మనం అందరం కూడా భాగస్వాములు కావాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష. 5 ఏళ్ల ప్రభుత్వంలో ఎక్కడ రాజధాని లేని రాష్ట్రం ఏమైనా ఉందంటే ఈ ఆంధ్ర రాష్ట్రమే. మరి ప్రతి మనిషికి ఒక సొంత ఇల్లు ఉండాలనే కోరిక ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనకు రాజధాని ఉండాలి, అది ఘనంగా ప్రారంభించాలనే కోరిక అందరిలోనే ఉంది. మరి అందులో భాగంగా ఈ 2వ తారీఖు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీద మళ్ళీ పునఃప్రారంభం కావస్తుంది. కాబట్టి అందులో భాగంగా ఈ రోజున అందరూ సమావేశమై వచ్చి